కు. తెలుగులో అయితే కు కు ఉంటాయి, ఇక్కడ మాత్రం ఒకటే ఉంటుంది. కా కొమ్మిస్తే కు. కొమ్ము ఇలా రాస్తాము, ఇలానే రాస్తాం కదా. తర్వాత కొమ్ము దీర్ఘం అంటే ఇది ఏంటి? భూమి వైపు చూస్తుంది. కొమ్ము దీర్ఘం కూ. కు కూ. ఇంకోటి ఉంటుంది కృ. ఇది ఇటువైపు కృ, రావుతురా. తర్వాత ఇదేంటి? కు కదా, కు. ఇదేంటి? కృ. కృ మీన్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కేకై, కాకు ఏకం ఇలా అక్షరం పైన ఉంటుంది. కై ఇలా, ఇక్కడ మాత్రం మనకు కే కై. తర్వాత కో. కో అంటే దీర్ఘం పైన ఉంటే కో, దీర్ఘం పైన పెడితే కౌ. ఇది కో, ఇది కౌ. అయితే ఇలా మీకు అర్థమైందనుకుంటాను. కాకపోతే ఇంకొక సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను, చూడండి. ఇవి రెండు మనకు ఒకేలాగా అనిపిస్తున్నాయి, కానీ ఒక అక్షరానికి, ఒక అక్షరం కా తీసుకుంటే ఈ అక్షరానికి లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు ఉంటే కి, అదే అక్షరానికి కుడి వైపు ఉంటే కీ. చూడండి, మనం ఎప్పుడు కూడా ఎడమనే ఉంటుంది, కుడి కుడిగానే ఉంటుంది. అంటే ఒక అక్షరానికి లెఫ్ట్ సైడ్ నుండి పెడితే గుడి, అదే అక్షరానికి కుడివైపు నుండి పెడితే గుడి దీర్ఘం. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉంటుంది. తర్వాత అదేవిధంగా కు కూ కృ, ఇవి కూడా చాలా సింపుల్గా ఒక అక్షరానికి కుడివైపు చూస్తే కు, కా కొమ్మిస్తే కు అవుతుంది. అదేవిధంగా ఒక అక్షరానికి కింది వైపు చూస్తే కూ. చూడండి, అదేవిధంగా ఒక అక్షరానికి కుడివైపు ఆకాశం వైపు చూస్తే ఇది కృ. చూడండి, ఇది ఎడమవైపు చూస్తుంది కు, ఇది కుడివైపు చూస్తుంది కృ. కానీ ఇదేమంటుంది? మీ ఇద్దరి మధ్యలో ఉన్నాను కాబట్టి కిందికి చూస్తున్నాను అంటుంది. అప్పుడు ఇది కూ అవుతుంది. కు కూ కృ. ఇవి రెండు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. కి మేమిద్దరం ఒక దగ్గర ఉంటాము అంటున్నాయి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. కు కృ, కు కూ కృ, కి కీ, కు కూ కృ. మళ్ళీ ఎవరు మిగిలారు? ఏ ఐ ఓ ఔ. మరి వీళ్ళని ఏ విధంగా మనం ఫ్రెండ్స్ చెప్పిద్దామని చూడండి. ఒక అక్షరానికి అక్షరం పైన ఉంటే కే, మరి ఒక అక్షరం పైన రెండు ఇలా పెడితే ఐత్వం. ఏమైంది? కై. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కే కై. చూడండి, కే కై. ఇవి ఎక్కడున్నాయి? అక్షరం పైన ఉన్నాయి. కానీ కోకో ఉన్నారు కదా, వీళ్ళేంటి? వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్. కా పక్కన ఆకి మాత్ర పైన పెడితే ఇది కో. కానీ అదేవిధంగా ఇది మళ్ళీ సేమ్. కా పక్కన ఆకి మాత్ర పైన రెండు ఆవుతం పెడితే కౌ. కో కౌ. చూడండి, తెలుగులో అయితే కో కో ఉంటాయి రెండు, కానీ ఇక్కడ కో ఒకటే ఉంటుంది, కో. మూడవది ఏంటి? ఇక్కడ కౌ. ఇక్కడ ఒక అక్షరం తగ్గింది, ఇక్కడ ఒక అక్షరం తగ్గింది, ఇక్కడ ఒక అక్షరం